వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కొంతమంది యూట్యూబర్లను అలాగే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్స్ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు సజ్జనర్ గారు. చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళ వీడియోస్తో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ని వాళ్ళ ఛానల్లో ప్రమోట్ చేసుకుంటున్నారు. అంటే ఈ గేమ్ ఆడితే ఇంత డబ్బులు వస్తాయి, ఇంత గెలుచుకోవచ్చు అని చెప్పేసి ఇలా చాలా యాప్స్ వస్తున్నాయి అట్లా. సో వాటిని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో అంటే అలా ప్రమోట్ చేయడం వల్ల వేరే వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు అది చూసి నిజంగానే డబ్బులు వస్తాయని చెప్పేసి అది ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డబ్బులు పెట్టి అందులో ఆడటం, చాలా వరకు లాస్ అయిపోవటం, మనీ లాస్ అయిపోవటం. సో ఎవరికి ఎలా చెప్పాలో తెలియక సూసైడ్ చేసుకున్న చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పటికీ ఇలాంటివి చాలా ఎక్కువ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో సగం మంది యువత ఇదే విధంగా ఇలాంటి బారినే పడుతున్నారు. సో దీన్ని గమనించిన సజ్జనర్ గారు ఎప్పటి నుంచో కూడా ఫైట్ చేస్తున్నారు. అలాగే మరో ముఖ్యమైన యూట్యూబర్ నా అన్వేషణ. సో ఇతను కూడా దీని గురించి ఇంతకు ముందు కూడా చాలా వీడియోలు చేశారు. అండ్ రీసెంట్‌గా ఇద్దరు కలిసి, అంటే ఇద్దరు కలిసి అని కాదు, ఇద్దరు దీని గురించి చర్చించుకున్నారు వాళ్ళ ఛానల్‌లో. సో మొత్తానికి కొంతమంది యూట్యూబర్స్ నేమ్స్ అయితే బయటకొచ్చాయి. ఒకసారి అవన్నీ కూడా వినిపిస్తాను. సో వీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా మాకు కింద కామెంట్ రూపంలో ఒకసారి తెలియపరచండి. మాకు కూడా తెలియాలి కదా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది. వీళ్ళు ఛానల్‌లో వీడియోలు చేస్తారు గానీ, మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ మీద? భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, పల్లవి ప్రశాంత్, లోకల్ బాయ్ నాని, వినయ్ కుయ్య యాదవ్, ఇమ్రాన్ ఖాన్. సో ఇలా చాలామంది కూడా ఉన్నారు యూట్యూబర్స్. సో అందులో వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంటు, వ్లాగ్స్ ఇలాంటియన్నీ కూడా ఎక్కువ చేస్తుంటారు. వీళ్ళకి చాలా వ్యూస్ అన్నీ కూడా వస్తాయి. అంటే వీళ్ళ ఒక్క వీడియో వన్ డేలో 1,000,000 వ్యూస్ కొడతాయన్నమాట. అంత అద్భుతంగా వీళ్ళు వీడియోలు చేస్తారు. సో వీడియోలు చేయడం వల్ల నో ప్రాబ్లమ్. ఆ వీడియోలు చేసే టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో కొన్ని యాప్స్‌ని తీసుకొచ్చి వాటి గురించి ఒక యాడ్ లాగా ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని యూజ్ చేయండి, దీన్ని ఇన్‌స్టాల్ చేయండి, మీరింత మనీ పెట్టండి, దానికి ట్రిపుల్ వస్తాయి, డబల్ వస్తాయి అని చెప్పేసి ఇలా ప్రమోట్ చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే చాలామంది యువత నిజమేననుకుని అనుకుని వాళ్ళు చేసుంటారు, వాళ్ళకి నిజంగానే వచ్చాయి కదా అని చెప్పేసి అంటే వాళ్ళకి నిజంగా రావు. వాళ్ళు ఆడి గెలుచుకోరు అందులో డబ్బులు. వాళ్ళేంటంటే ఆ యాప్‌ని ప్రమోట్ చేయడం వల్ల ఆ యాప్‌కి సంబంధించిన ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడు కొంచెం మనీ ఇస్తాడంతే. నిజంగా వీళ్ళు ఆడి గెలుచుకునేంత ఇదైతే లేదు. తెలివైనోళ్ళైతే ఆళ్ళసలు ఆడరు. కాబట్టి వాళ్ళేంటంటే దాన్ని ప్రమోట్ చేసినందుకు కొంత మనీ ఇస్తారు. మనీ ఇచ్చిన తర్వాత మనలాంటి అమాయకులు ఏం చేస్తారంటే నిజంగానే డబ్బులొస్తాయి, మన నాన్న ఇచ్చిన ఫీజు అమౌంట్‌నంతా తీసుకెళ్ళి డబల్ చేసి మళ్ళీ ఆ ఫీజు ఆళ్ళకి వెనక్కిచ్చేసి ఈ ఫీజు కట్టేద్దాం అని చెప్పేసి కొంతమంది అమాయకులు పాపం. సో అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ కాలేజీకి కట్టమని ఇచ్చిన ఫీజంతా కూడా ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఇలాంటికి సంబంధించిన వాటిలో పెట్టేస్తారు. సో అక్కడ ఫస్ట్ ఒస్తాయి. అరే! వచ్చాయి గదా మంచిగా. ఒక 10,000 పెట్టామనుకో, ఒక 15,000 వస్తాయి. అరే! 15,000 వచ్చాయి కదా! 20,000 పెడితే 45,000 వస్తాయని చెప్పేసి ఏం చేస్తామంటే, ఆ వచ్చింది ఇది కలిపి మొత్తం పెట్టేస్తాం. అప్పుడు కూడా లక్ బావుంటే వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా డబుల్ వస్తాయి కదా! ఇంకా ట్రిపుల్ వస్తాయి కదా! అనుకుంటాం. వచ్చిందంతా కూడా పెట్టేస్తాం. వచ్చింది, పోయింది, పోయింది కాకుండా మళ్ళీ అరే! వచ్చింది కదా! నేనెక్కడో మిస్టేక్ చేశాను. ఇట్లా కాదు. అంటే ఇచ్చిన డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 10, 15,000 అప్పు చేసి ఇలా వస్తాయి కదా! వచ్చేస్తాయి కదా! అది కొట్టేసాం కదా! ఆల్మోస్ట్ చిన్నగా ఆడదాం అని చెప్పేసి మళ్ళీ ఇంకొక 15 అప్పు చేస్తాం. ఆ అప్పు చేసిన డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ పెడతాం. ఓహ్! ఇది కూడా పోయిందా? ఇంకొక 10,000 మళ్ళీ ఇంకొకటి తీసుకొస్తాం, కొట్టేస్తాం. అంతవరకెళ్ళాం. అంతే కదా! అని చెప్పేసి అనుకుంటాం. మళ్ళీ ఇంకొక 10,000 అప్పు తీసుకొని అవి కూడా పెట్టుకుంటాం. చివరికి మొత్తం గూడా గోలీ అయిపోతాం మనం. మన దగ్గర మొత్తం ఊడ్చేస్తాడు ఆడు. ఒక్క రూపాయి కూడా మిగలదు. సో, దీనివల్ల చాలామంది యువత ఇబ్బంది పడుతున్నారని జెప్పేసి, ఈళ్ళెవరైతే ఉన్నారో యూట్యూబర్స్ వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ జేస్తున్నారో ఇటువంటి యాప్స్‌ని, తీన్ పట్టి అని చాలా పేర్లున్నాయి. ఒకటని కాదు. ఈ ప్లే స్టోర్‌లోకెళ్ళి చూస్తే మనకి చాలా కనిపిస్తున్నాయి. అలాగే నార్మల్‌గా మనం ఏమైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా చిన్న చిన్న యాడ్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలీదు. ఏదన్నా సరదాగా ఫర్ ఎగ్జాంపుల్ పబ్‌జీ ఆడటం గానీ, ఫ్రీ ఫైర్ ఆడటం గానీ, ఎక్కువగా ఇలా ఆడేవాళ్ళకి తెలుస్తుంది. ఆడుతున్న టైంలో యాప్ ఓపెన్ చేయగానే ఇలాంటి యాప్స్ గురించొస్తాయి. సో, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కనిపిస్తారు అందులో ఎక్కువగా. సో, అంటే ఇంకా చాలామంది పేర్లయితే బయటకి తీసుకురావాలి. బట్ ఇప్పుడు కొంతమంది పేర్లే వచ్చాయి. దగ్గరగా 74 మందున్నారంట. సో, వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఇలాంటి యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. రైట్. సరే, ఈ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నందుకు వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళకి శిక్షించాలి ఒప్పుకుంటాం. అసలు ఈ యాప్స్ ఇట్లా చేస్తున్న ఓనర్‌ని వాళ్ళ మీద ఫైట్ చేస్తే ఇంకా బెటరేమో. అసలు అలాంటి యాప్స్
ప్లే స్టోర్‌లోనే లేకుండా చేస్తే ఇంకా బెటరేమో. ఒకవేళ అయి వేరే కంట్రీకి సంబంధించినవైతే మన ఇండియాలో బ్యాన్ చేయొచ్చు కదా! అదెందుకు చేయట్లేదు? సరే వీళ్ళు చేస్తున్న తప్పే ఒప్పుకుందాం. దాన్ని పూర్తిగా ఇది చేయాలంటే, దాన్ని పూర్తిగా ఆపాలంటే ఆ యాప్స్‌ని బ్యాన్ చేయాలి గదా! ఒకవేళ మన దేశస్తులైతే వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఇట్లాంటి యాప్స్ తీసుకొస్తున్నందుకు. అసలు వాళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చారు? గవర్నమెంట్‌కి తెలియకుండా వాళ్ళు ఇవన్నీ కూడా చేయగలుగుతారా? సరే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మరి ఆ యాప్స్ ఆ ఓనర్ హ్యాపీగా ఉన్నాడు గదా! ఇప్పుడు పాపం డబ్బులు తీసుకొని వీళ్ళు మోసపోయారు. ప్రమోట్ చేసినందుకు డబ్బులు తీసుకొని వీళ్ళు మోసపోయారు. వీళ్ళకి శిక్షలు పడతాయి. వీళ్ళు చేసింది తప్పే. ఈ యాప్‌కి సంబంధించిన ఓనర్ హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాడా? సో, అతను కూడా శిక్ష పడాలి గదా! సో, దాని గురించి కూడా ఫైట్ చేస్తే బాగుండు అని నాకు అనిపించింది. సో, మీరేమనుకుంటున్నారో ఆ విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ మరొక విషయం చెప్పాలి. నా అన్వేషణ సో, ఇతను మంచి యూట్యూబర్. చాలా చేస్తారు ఇతను వీడియోస్. నేను కూడా చూస్తా. అందరూ చాలా మంది చూస్తారు. సో, రీసెంట్‌గా మీరు చేస్తుంది కరెక్టే. బట్ ఇమ్రాన్ ఖాన్ విషయంలో మాత్రం మీరు చాలా నోరు జారారు. ఇమ్రాన్ ఖాన్ తల్లి గురించి తప్పుగా మాట్లాడారు. అవి వాళ్ళ పర్సనల్స్. నీ పనేంటి? ఆ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడి అతను తప్పు చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అంతవరకే మాట్లాడు. అతని పర్సనల్ లైఫ్ గురించి నీకు ఎవడు మాట్లాడమని చెప్పాడు? ఏ అధికారం ఉంది నీకు అసలు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి? ఇతనికి మళ్ళీ ఆ వీడియోకి కింద కామెంట్లు. ఎక్కడో ఉండి తెలుగు రాష్ట్రాల్ని నువ్వు క్లీన్ చేస్తున్నట్టు. ఏం క్లీన్ చేస్తున్నావు నువ్వు తెలుగు రాష్ట్రాలను క్లీన్ చేస్తున్నట్టు? నేనే అడుగుతున్నా షూట్‌గా. ఇక్కడ హైదరాబాద్‌లో దిల్‌సుఖ్ నగర్‌లో, అశోక్ నగర్‌లో ఉద్యోగాలు రాక ఎంతమంది ఉన్నారో తెలుసా? ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వకుండా గవర్నమెంట్ అలా ఉంది. వాళ్ళ గురించి నువ్వు ఫైట్ చేయి. ఇలాంటి వాటి గురించి కాదు. ఇలాంటి వాటి గురించి ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, సజ్జనర్ లాంటి వాళ్ళు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వేదో దీన్ని హైలైట్ చేసేసి, ప్రమోట్ చేసేసి, నీకు వాళ్ళ మీద పర్సనల్‌గా గ్రడ్జ్ ఉందేమో, అవన్నీ తీసుకోవడానికి లేకపోతే యూట్యూబ్‌లో చేయడానికి నీకు కంటెంటే లేదేమో, డే బై డే ఒక్కొక్క పర్సన్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తున్నావు. వాళ్ళ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేశారు. తప్పు. వాళ్ళకి శిక్షలు పడతాయి. గవర్నమెంట్ చూసుకుంటుంది గదా! పోలీస్ శాఖ చూసుకుంటుంది కదా! నువ్వెందుకు వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని టార్గెట్ చేస్తున్నావు? ఇమ్రాన్ ఖాన్ గురించి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ తల్లి వ్యభిచారా? నువ్వు చూసావా? చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసుకుంటదని చెప్పేసి నువ్వు అన్నావు. అది ఎంత తప్పుడు మాట. నిజంగా ఆ వ్యక్తి తట్టుకోగలడా ఆ మాట? అదే ప్లేస్‌లో మీ అమ్ముంటే నువ్వు తట్టుకోగలవా? ఎక్కడో పాకిస్తానోళ్ళతో సంబంధాలున్నాయా? అంటే మన ఇంటెలిజెన్స్ అంత ఈ వీక్‌గా ఉందా? ఇతని సంబంధాలుంటే ఇతన్ని కనిపెట్టలేకుండా అంత వీక్‌గా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తావా? నువ్వు చేస్తుంది కరెక్టే. కానీ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం నువ్వు మాట్లాడొద్దు. మాట్లాడే హక్కు లేదు. సో, దీనికి సంబంధించి నా అన్వేషణ ఇప్పుడు సజ్జనర్ గారు ఎవరైతే ఈ యాప్స్‌కి సంబంధించి ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ఎవరైతే ఉక్కుపాదం మోపి వాళ్ళందరినీ కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తున్నారో, నా అన్వేషణ మాట్లాడిన దానికి కూడా అతనికి శిక్ష పడాలి. అతని తల్లిని చాలా మొత్తం గూడా అతని వీడియోలు కోట్లల్లో చూస్తారు. ప్రతి ఒక్కరు గూడా చూసారు. మళ్ళీ అతను కూడా ఒక వీడియో రిలీజ్ చేసాడు బయటికి ఇమ్రాన్ ఖాన్. నా మీద తప్పుంటే నా గురించి మాట్లాడాలి గానీ, నా తల్లి గురించి, నా ఫ్యామిలీ గురించి, నేనొక ముస్లిం అయినందుకు నా గురించి అది ఎంత తప్పసలా? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేత్తావా నా అన్వేషణ? సో, కాబట్టి సజ్జనర్ సార్ మీకు రిక్వెస్ట్ ఇంతకుముందు మీరు అతనితో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మీకు మా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళతో పాటు నా అన్వేషణ అతని పైన కూడా కేసు పెట్టాలి. అతను మాట్లాడింది చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి పర్సనల్స్ ఉంటే పోలీస్ శాఖకి ఇన్ఫార్మ్ చేయండి. కేసులు పెట్టుకోండి. అంతేగాని నలుగురు ముందు వాళ్ళ ఫ్యామిలీ గురించి బజార్‌లోకి లాగడానికి నీకెవరిచ్చారు హక్కు? పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతున్నారు. సో, ఇది కూడా అంతే. పల్లవి ప్రశాంత్ తప్పు చేస్తే ఇప్పుడు వీళ్ళందరికీ ఎటువంటి శిక్షలు పడతాయో, వీళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టారో అవే కదా అతని మీద కూడా పెట్టేటియి. ఒక తమ్ము పెట్టాడండి. రైతు బిడ్డ, రైతు బిడ్డ కాదు, రైతు మో అని స్టార్‌లు పెట్టాడు. మీకెవరైనా ఒకసారి డౌటొస్తే ఒకసారి అతని యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి చూడండి. ఆ థంబ్‌నెయిల్ కనిపిస్తది. రైతు మో అంటే ఏంటి? ఏమనుకోవాలసల? రైతు మో అని స్టార్‌లు పెట్టేస్తే ఏమనుకోవాలి? వాళ్ళని పర్సనల్‌గా టార్గెట్ చేసి నువ్వు కావాలని ఇది చేస్తున్నావు. అండ్ ఇంకొక పాయింట్ అడగాలి. ఇప్పుడు నా అన్వేషణ యూట్యూబ్ ఛానలే నేను రెగ్యులర్‌గా చూస్తాను. అతనంటే నాకు చాలా ఇష్టం. అతనంటే ఇష్టం అంటే అతను వీడియోస్ బాగా చేస్తాడు. కొంచెం సరదాగా నవ్వుకుంటూ హ్యాపీగా చూడొచ్చని. ఇప్పుడు అతను చేసే వీడియోలోనే మరి అతను పెడుతున్నాడో లేకపోతే ఎలా వస్తున్నాయో తెలీదు గానీ, అప్పుడప్పుడు మధ్యలో యాడ్స్ వస్తున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి. మరి అవి కూడా తప్పే గదా!
నువ్వు వీడియోస్ చేస్తున్నప్పుడు, నీ వీడియోస్ చూస్తున్నప్పుడు, అప్పుడు కూడా సేమ్ ఇలాగే నీ వీడియోలో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వస్తున్నాయి. నువ్వు కనిపించట్లా, వేరే వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ ఆ వీడియో యూట్యూబ్‌లో వస్తుంది. అసలు ఈ వీళ్ళ మీద కాదు, యూట్యూబ్ వాడి మీద పెట్టాలేమో కేసులు. కాబట్టి నేను ఫైనల్‌గా ఒకటే చెప్తున్నా, నా అన్వేషణ మీద మాకెటువంటి పర్సనల్‌గా ఇదేం లేదు. మీ వీడియోస్ చాలా బావుంటాయి. బట్ మీరు మాట్లాడింది మాత్రం చాలా తప్పు. ఇమ్రాన్ ఖాన్ విషయంలో మాత్రం మీరు చాలా దారుణంగా మాట్లాడారు. అలాగే పల్లవి ప్రశాంత్ గురించి కూడా మీరు చాలా తప్పుగా మాట్లాడారు. దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోండి. వాళ్ళకి క్షమాపణ చెప్పండి. ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే దీన్ని పోలీస్ శాఖ వారు తీసుకొని ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి త్వరలో ఖచ్చితంగా మీరు ఫైట్ చేశారు ఒప్పుకుంటాం, వాళ్ళకి శిక్షలు పడతాయి. బట్ వీళ్ళ వీళ్ళు ఎలాగ అరెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మీరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ అక్క చెల్లెలు, అన్నతమ్ముల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. సో దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోండి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్‌కి అయితే మీరు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. అతను చేసిన తప్పు. మేము తప్పనే అంటాం. సో, ఆ తప్పు చేసినందుకు అతనికి శిక్ష పడుద్ది. అంచేత ఎలాగా ఈ ఇడిదే కదా అని చెప్పేసి పాకిస్తాన్ తోటి ఏయో మాట్లాడుతాం. అసలు నాకు భయమేస్తుంది. అంటే నిజంగా పాకిస్తాన్‌తో అంత లింకులుంటే మన వ్యవస్థ, మన ఇంటెలిజెన్స్ అంతా వీక్‌గా ఉందా? ఏం మాట్లాడుతున్నారండి? సో, కాబట్టి ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, ఎవరు కూడా ఈ యాప్స్‌ని ప్రమోట్ చేయొద్దు. దగ్గరగా ఇప్పటివరకు 74 మందున్నారంట. సో, వాళ్ళందరిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నట్టు కూడా చెప్తున్నారు. సో, మోస్ట్‌లీ బాగా ఫేమస్ అయిన యూట్యూబర్ హర్ష సాయి. సో, రీసెంట్‌గా ఇతను కూడా ఒక కేసుకి సంబంధించి ఇరుక్కున్నాడు. ఇప్పుడిప్పుడే ఆ కేసు నుంచి బయటపడుతున్న సమయంలో మళ్ళీ ఇదొక కొత్త కేసు అని చెప్పుకోవాలి. బయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి. ఫస్ట్ బయ్యా సన్నీ యాదవ్ నుంచి స్టార్ట్ అయింది. సో, అతను డైరెక్ట్‌గా వీడియోసే చేస్తున్నాడు అతను. యాప్‌కి సంబంధించి ప్రమోషన్ కాకుండా డైరెక్ట్ వీడియో చేస్తున్నాడు ఎట్లా ఏంటి అనేది. సో, హర్ష సాయి, పల్లవి ప్రశాంత్, లోకల్ బాయ్ నాని వైజాగ్ ఇతనిది. సో, ఇతనికి కూడా పాపం ఈ మధ్యన కేసులు ఎక్కువ చుట్టుకున్నాయి. ఆ మధ్యన ఏదో బోట్ అంటించేసాడని చెప్పేసి. సో, ఇతనికి కూడా ఇబ్బంది. వినయ్ కుయ్య. సో, ఇతను కూడా తెలుసు, కొంచెం డేర్ వీడియోస్ అన్ని కూడా చేస్తుంటాడు. నెక్స్ట్ ఇమ్రాన్ ఖాన్. ఇంకా చాలా మంది పేర్లున్నాయి. కొంతమంది ఆల్రెడీ వాళ్ళ పేజుల్ని డిలీట్ చేస్తారు ముందుగానే. మళ్ళీ వాళ్ళ మీద చట్టరీత్యా ఏమైనా చర్యలు తీసుకుంటారని చెప్పేసి. సో, మొత్తానికి సో, అంటే త్వరలో వీళ్ళ ఛానల్స్‌ని కూడా బ్యాన్ చేసే అవకాశం అయితే ఉంది. సో, బ్యాన్ చేస్తే ఖచ్చితంగా